మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అలాగే కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి శ్రేష్టమైన కీర్తనలో మన నోటి నుంచాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. మరి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, దావీదు 145 కీర్తనలో మరి దేవుడు చేసినటువంటి మరి ఆశ్చర్యకార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుడి యొక్క కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని స్తుతింతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమంటాడంటే, రాజువైన నా దేవా నిన్ను నేను గణపరుస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది. హల్లెలూయా. దావీదే రాజు, కానీ దేవుణ్ణి ఏమన్నాడు? నా రాజా, రాజువైన నా దేవా అన్నాడు. హల్లెలూయా. నిన్ను నేను గణపరిచేదను అన్నాడు. నేను సన్నుతిస్తాను, నేను నిత్యము నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. అనుదినము నిన్ను స్తుతిస్తాను. హల్లెలూయా. నీవు చేసి నీ యొక్క ఆశ్చర్యకార్యాలన్నీ జ్ఞాపకం చేసుకుంటాను. నీ మహత్యాన్ని నేను గ్రహింపు సత్యము కానిది. హల్లెలూయా. నీ మహత్యము గ్రహింపు సత్యం కానిది అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మహత్యము గ్రహింపు సత్యం కాదు. మరి దావీదు దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. శ్రమలో ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మన ఆయుష్కాలం ఎంతండి? హల్లెలూయా. మన దినములు ఎన్ని? అసలు మన ఆయుష్కాలం ఎంత? హల్లెలూయా. మనం ఈ లోకంలో యాత్రికుల్లా ఉన్నాం. మన పితరులు ఈ లోకాన్ని వాళ్ళు విజిట్ చేశారు, దర్శించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. మరి మనం కూడా విజిట్ చేసాం, ఇక్కడికి యాత్రికులుగా వచ్చాం. హల్లెలూయా. కాబట్టి మన ఆయుష్కాలంలో మరి మనుషులు ఎడల దేవుడు చూపించే దైవం చూసారండి. మన ఎడల ఆయన చేసేటువంటి ఆ మహత్యం. హల్లెలూయా. మరి మనలాంటి వాళ్ళు ఆయన జ్ఞాపకం చేసుకుని ఎన్నో ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తూ మహత్యాన్ని చూపించున్నాడు. హల్లెలూయా. మరి దావీదు బంగారం గినికైనా గోడ దాపు ఉండాలన్నట్టు. హల్లెలూయా. మనకి దేవుడు దాపున్నాడు కాబట్టి హల్లెలూయా ఇలా బండి ముందుకి లాగించేస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదంతా యేసుబాబు కృప. యేసు ప్రభు వారికి మహిమ ఘనత ప్రభావాలు స్తుతులు స్తోత్రాలు ఎల్లప్పుడూ కలుగును గాక. ఆమేన్.